ఆదికాండము 2వ అధ్యాయం. మనిషి సృష్టి, ఏదోను తోట, దేవుని సంబంధమైన ప్రణాళిక మనకి యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. మన రక్షకులను పునరుద్ధరణైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రైన దేవుడు కృప చూపి ఉన్నాడు. మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఆదికాండం మనం ధ్యానించబోతూ ఉన్నాం కనుక ఆల్రెడీ మనం 1వ అధ్యాయం దేవుడు ఏ విధంగా విశ్వాన్ని సృజించారో, భూమిని, జీవాలను సృష్టించిన విషయాలను మనం ఆల్రెడీ ధ్యానించి ఉన్నాం. కనుక ఈరోజు ఈ యొక్క 2వ అధ్యాయం ముఖ్యంగా మనిషి సృష్టి, దేవునితో మనిషికి ఉన్న సంబంధం, అలాగే వివాహ వ్యవస్థ, దేవుని ఉద్దేశం గురించి ఈ యొక్క ఆదికాండంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్క వచనాన్ని మనం వివరంగా ధ్యానిద్దాం. ఇది కేవలం సృష్టి కాదు, కానీ ఇది మన జీవితానికి దేవుడు ఇచ్చిన అసలు రూపకల్పన. కనుక ఇప్పుడు మన ఒక ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. ఇటు గమనించినట్లయితే ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్ణమాయను అనగా అర్థం ఏంటంటే దేవుడు చేసిన సృష్టి పూర్తయింది. దేవుని పని ఎప్పుడు పరిపూర్ణమైనదిగా ఉంటుంది. కనుక ఇక్కడ మనిషి చేసే పనుల్లో లోపాలు ఉండవచ్చు, కానీ దేవుని కార్యాలలో ఎటువంటి లోపము అనేది మనకు ఉండదు. మనం ఆత్మీయ రూపంలో మనకి ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక దేవుడు ప్రారంభించిన పనిని ఆయన సంపూర్ణం చేసే దేవుడు ఆయన. మనుష్యులు అయితే కనుక ప్రారంభించి దాని మధ్యలో ఆపివేస్తారేమో, కానీ దేవుడైతే దాని సమస్తమును సంపూర్తి చేయబడను. ఒక సృష్టిని ప్రారంభించి దాన్ని సంపూర్ణంగా సంపూర్తి చేసినట్లు మనకి యొక్క 1వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 2వ వచనం మనం చూసినట్లయితే దేవుడు తాను చేసిన తన పని 7వ దినములో సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క వాక్యం 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఇది 7వ రోజును మనకి చూపిస్తుంది. ఈ యొక్క 7వ రోజులో దేవుని ఒక విశ్రాంతి దినముగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు తన పని ముగించి 7వ దినమున విశ్రమించను అనగా అర్థం ఏంటంటే ఆయన 6 రోజులు తన యొక్క సృష్టిని చేయడానికి ఆయన పూనుకొని ఉన్నారు. తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించినట్లు మనకి ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడని కాదు, కానీ దేవునికి అలసట ఉండదని మనకి యెషయా గ్రంథము 40వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ విశ్రాంతి అనగా అర్థం ఏంటంటే పని పూర్తయిందని అర్థం. సృష్టిని ఆనందించాడు. సృష్టిని చూసి తండ్రిని దేవుడు ఆనందించినట్లు ఒక పవిత్రమైన దినంగా వేరు చేశాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుడు మనసుకి కూడా విశ్రాంతిని అవసరమని ఇక్కడ నేర్పిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. మనిషి కేవలం పని చేయడానికి కాదు, కానీ విశ్రాంతికి కూడా చాలా అవసరం. దేవునితో సంబంధం కలిగి జీవించడానికి సృష్టించబడ్డాడు అనేది మనం గ్రహించాలి. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళ జీవితం అంతా పని కొరకే అన్నట్లు వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి రెస్ట్ కానీ, లేకపోతే కనుక ఎటువంటి విశ్రమించడం కానీ అలాంటివి ఏమీ తీసుకోకపోవడం వల్ల బాడీలో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ ఎక్కువడం వల్ల ఎటువంటి లేనిపోయిన రోగాలన్నీ మానవులకి ఎక్కువగా మనకు కనిపిస్తున్నట్టు మనం చూస్తాం. కనుక ఈ యొక్క వాక్య భాగంలో విశ్రాంతి అనేది చాలా అవసరం. కనుక దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, తండ్రైన దేవుడు కూడా విశ్రమించినట్లు కనిపిస్తున్నట్లు. ఆ విశ్రాంతి దినమున మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఇంట్లో ఉండి పడుకొని లేకపోతే మనం నచ్చిన పనులు చేయకుండా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఒక 6 రోజులు మన యొక్క పనిపాట్లలో మనం చేసే ప్రయాణాల్లో ప్రతి విషయంలో ఆయన మనకు కాపుదలను ఇచ్చి మనం నడిపించుకున్నాడు. కనుక ఆయన్ని మనం స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉండాలని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు 4వ వచనం మనం చూసినట్లయితే కనుక దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. గమనించండి ప్రియమైన వాళ్ళరా, యెహోవా దేవుడు భూమిని ఆకాశమును చేసిన చరిత్ర ఇదే. ఇక్కడ మొదటిసారి యెహోవా దేవుడు అనే పేరు మనకు కనిపిస్తుంది. దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మనతో సంబంధం కలిగిన దేవుడు. కనుక అందుకే మనకి యెహోవా అనే మాట అనేది చాలా
ముఖ్యమైనది. ఇప్పుడు మన యొక్క బైబిల్లో మనం చూసినట్లయితే కనుక యాన్షియన్ డేస్లో, అంటే చరిత్రలో మనం చూసినట్లయితే కనుక యెహోవా అనే మాట పలకడానికి ఎంతోమంది భయపడుతుండేవారు. ఆ ఒక్క ఉచ్చారణ చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి మనలను ఎంతో సన్నిహితంగా మన తండ్రి అయిన దేవుని చేసిన విధానాన్ని బట్టి మనం ఇప్పుడు ఆయన్ని ఎన్నో పేర్ల ద్వారా, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో నామములు ఉన్నాయి, వాటి ద్వారా మనం ఆయన స్తుతిస్తున్నాం. కనుక ఇప్పుడు చూసినట్లయితే కనుక 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేదపరచుటకు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపాను. ఇక్కడ చూసినట్లయితే భూమిపై ఇంకా మొక్కలు అనేవి పెరగలేదు, ఎందుకంటే వర్షం లేదు. భూమిని సాగు చేసే మనిషి కూడా లేడు. దేవుడు తన ప్రణాళికలో మనిషికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇక్కడ మనకి ఇచ్చినట్లు మనం చూస్తాం. అలాగే 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనం. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కనుక మనిషి యొక్క సృష్టి అనేది మనకి యొక్క 7వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. యెహోవా దేవుడు నేల మన్నుతో నరుని నిర్మించి అతన్ని నాసికలో అనగా నాస్ట్రిల్స్ అనగా ఒక నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంటండి? జీవాత్మ అయ్యాడంట. ఇది చాలా గొప్ప వచనం మనకు కనిపిస్తూ ఉంది. మనిషి శరీరం మట్టితో తయారైంది. మనిషి యొక్క జీవం దేవుని నుండి వచ్చింది. మనిషి విలువ అతని శరీరంలో కాదు, కానీ అతనిలో దేవుడు ఇచ్చిన జీవంలో ఉంది. కనుక ఆత్మీయ రూపంలో మనం చూసినట్లయితే మనిషి ఈ భూమికి చెందినవాడు కాదు, అయినా అతని జీవితం దేవుని నుండి వచ్చిందని మనం గ్రహించాలి. మన యొక్క జీవితం అనేది దేవుడు ఇచ్చిన మనకి ఒక జీవవాయువు ద్వారా మనం జీవిస్తున్నాం. అందుకే మనం వాక్యంలో చూసినట్లయితే కనుక నేనే మార్గమును సత్యమును జీవమును అని ఆయన కుమారుడైన దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే మాట సెలవిచ్చారో నేనే మార్గము అనగా మార్గాన్ని చూపించేవారు, సత్యము కలిగిన దేవుడు, జీవము అనగా జీవాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఈ యొక్క వాక్యంలో మనకి జీవవాయువుగా తండ్రిని దేవుడు మనకి జీవాత్మ ద్వారా ఒక నరుడు జీవించడానికి కృప చూపి ఉన్నట్లు మనకి యొక్క 7వ వచనంలో మనం చూడొచ్చు. అలాగే 8వ వచనం నుండి 14వ వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పిసోను. అది హావీల దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకేలు. అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. గమనించని ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యొక్క 8 నుంచి 14 వచనాలు నేను చదివిన వచనాల్లో మనం చూసినట్లయితే ఏదోని తోట ఒక సంభాషణ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఒక అందమైన తోటను ఏర్పాటు చేసినట్లు దాని పేరు ఏదోను తోట అని పెట్టినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ అందమైన చెట్లు ఉన్నాయని, ఆహారం ఉందని, జీవన సాక్ష్యం ఉందని, అలాగే దేవుని సన్నిధి ఉంది అని మనకు కనిపిస్తూ ఉంది. ఏదోను తోట దేవుడు మనిషి కోసం సిద్ధం చేసిన ఒక
పరిపూర్ణమైన స్థలం. కానీ ఈ యొక్క ఏదోని తోటలోని 2 ముఖ్యమైన చెట్లు ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి ఏంటంటే జీవవృక్షం, రెండవది ఏంటంటే మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షం. ఈ యొక్క జీవవృక్షం మనం చూసినట్లయితే కనుక ఈ దేవుని నుండి వచ్చే జీవానికి సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ మంచి చెడు జ్ఞానం వృక్షం అనేది ఈ దేవుని ఆజ్ఞకు విధేయతను అలాగే పరీక్షించే చెట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఈ యొక్క 2 చెట్లను మనకి ఈ యొక్క ఏదోని తోటలో 2 ముఖ్యమైన చెట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇప్పుడు 15వ వచనం మనం చూసినట్లయితే కనుక, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేదపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు నరుని తీసుకొని ఏదైనా తోటలో ఉంచినట్లు దానిని సాగు చేయుటకు కాపాడుటకు తండ్రి అయిన దేవుడు తన యొక్క చేతితో చేసిన మానవునికి అప్పగించినట్లు మనం చూస్తాం. ఇక్కడ మనిషికి మొదటి బాధ్యత ఇవ్వబడింది. అలాగే మనిషి పని శాపం వల్ల రాలేదు, కానీ పని అనేది దేవుని అసలు ప్రణాళికలో భాగం. ఎందుకంటే పని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమపరచడం, సృష్టిని సంరక్షించడం, బాధ్యతతో జీవించడం. కనుక చాలామంది ఏం చేస్తారంటే పని చేయడానికి చాలామంది బద్ధకస్తులుగా ఉంటారు. కానీ పని అనేది చాలా ముఖ్యమైనది. మన యొక్క బాడీ అనేది యాక్టివ్గా ఉండడానికి, అలాగే మనం శారీరకంగా మనం చూసినట్లయితే బాడీ యాక్టివ్గా ఉండడానికి, అలాగే మనం చేసే పనిలో మన యొక్క ఎటువంటి రోగాలు ఏమి రాకుండా ఈ యొక్క పని అనేది చాలా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్లు మన యొక్క ఈ 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గ్రహించాలి. అలాగే 16 నుండి 17 వచనాలు, మరియు దేవుడిని యెహోవా తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. గమనించని ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞను ఒక ఆదామునకు ఇస్తున్నట్లు మనం చూస్తాం. దేవుడు ఆదాముకు ఏం చెప్పాడంటే, తోటలోని ప్రతి చెట్టు ఫలాలను తినవచ్చు, కానీ మంచి చెడు జ్ఞానవృక్షం ఫలాన్ని తినకూడదు, తింటే మరణం వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక వాక్యం అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే, ఇది కేవలం ఒక చెట్టు గురించి కాదు, కానీ ఇది మనిషి దేవుని మీద నమ్మకం ఉంచుతాడా లేదా అనే ఒక పరీక్ష కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చారు, మంచి కాన్షియస్నెస్ ఇచ్చారు, కానీ స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఇచ్చినట్లు మనకి ఒక వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుని మీద ఆధారపడకుండా మన యొక్క సొంత ఆలోచన మీద ఆధారపడడం వల్ల మన లేనిపోని సమస్యలు అనేవి మన జీవితంలో మనం కొనుక్కోరు తెచ్చుకుంటున్నాం అనమాట. అందుకే ఆదికాండం 18వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యదమనుకొనెను. అలాగే మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని, ఇది బైబిల్లో దేవుడు మంచిది కాదు అని చెప్పిన మొదటి విషయంగా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మొత్తం 31వ వచనంలో మనం చూసినట్లయితే కనుక ఆయన సృష్టిని చూసి అంత మంచిదిగా ఆయన ఉన్నట్లు ఆయన మనకి వాక్యం అనేది మనకు తెలియబడుతుంది. కానీ ఈ యొక్క 18వ వచనంలో మనం చూసినట్లయితే కనుక నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనే మాట మనకు మొట్టమొదటి కనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి సంబంధాలు అనేవి చాలా అవసరం, తోడు అనేది చాలా అవసరం. దేవుడు మనలను ఒంటరిగా జీవించడానికి సృష్టించలేదు. మొదట దేవునితో సంబంధం, అలాగే తర్వాత మనుషులతో కూడా సంబంధం అనేది చాలా ముఖ్యమైనది. కనుక అందుకే ఇక్కడ తండ్రైన దేవుడు ఒక వాక్యంలో ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి తర్వాత మనం వచ్చే వచనాల్లో మనం చూడొచ్చు. అలాగే 12వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే కనుక, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను.
జంతువులకు పేర్లు పెట్టడం అనేది ఇక్కడ ఆదాముకి ఏంటంటే ఒక దేవుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చారనమాట. ఆ యొక్క పొజిషన్ ఏంటంటే జంతువులకు ఆయన పేరు పెడితే కనుక అదే ఆఖరి పేరు, ఎవ్వరూ మార్చడానికి లేదు. కనుక ఈ యొక్క 19వ వచనం మనం చూసినట్లయితే కనుక దేవుడు జంతువులను ఆదాము దగ్గరికి తీసుకొచ్చినట్లు, ఆదాము వాటికి పేర్లు పెట్టినట్లు ఇది మనిషికి దేవుడు ఇచ్చిన జ్ఞానం, అధికారం, బాధ్యత అనే విషయాలని సూచిస్తుంది. కనుక అలాగే 21వ వచనం మనం చూసినట్లయితే కనుక అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేశాను. అలాగే తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. హవ్వ సృష్టి మనకు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఆదామును గాఢ నిద్రలోకి పంపి అతని ప్రక్కటెముకతో స్త్రీను సృష్టించాడంట. ఇది స్త్రీ పురుషునికి పై కాదు, కింది కాదు, సమాన భాగస్వామిగా తండ్రిని దేవుడు తన హవ్వను మనకు సృష్టించినట్లు మనం చూడొచ్చు. కనుక చాలామంది ఏం చేస్తారంటే కనుక స్త్రీ అంటే కనుక వాళ్ళు చిన్నవారుగా వాళ్ళని కించపరుస్తున్నట్లు, వాళ్ళ భార్య అయినా లేకపోతే సహోదరి అయినా లేకపోతే చెల్లి అయినా వాళ్ళని చాలా కించపరుస్తున్నట్లు చూస్తారు. కానీ తండ్రిని దేవుడు ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఒక పురుషునికి సమానముగా అనగా సమాన భాగస్వామిగా స్త్రీని తయారు చేసినట్లు మనకి ఇక్కడ వాక్యంలో కనిపిస్తూ ఉంది. కనుక 23వ వచనం అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిను గనుక నారి అనబడెను. ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. ఆదాము హవ్వను చూసి ఆనందించాడు. ఇది మొదటి వివాహ సంబంధమైన ప్రకటనగా, ఇది మొదటి వివాహ సంబంధమైన పాటగా, అలాగే తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లుగా మనకి ఈ యొక్క ఆదాము ఈ యొక్క 23వ వచనంలో మనం చూడగలం. అలాగే 24వ వచనం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై యుందురు. వివాహం యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వివాహం మీద ఇక్కడ వివాహానికి 3 సూత్రాలు మనకు కనిపిస్తాయి. ఒకటి విడిచిపెట్టడం, తల్లిదండ్రుల నుండి కొత్త కుటుంబ బాధ్యతలోకి రావడం. ఇది కనుక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కనుక విడిచిపెట్టడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే హత్తుకోవడం, భర్త భార్య మధ్య నమ్మకమైన సంబంధం అనేది కలిగి ఉండాలి. ఆ సంబంధం ఎప్పుడు ఉంటుంది? వాళ్ళ ప్రేమ ఉన్నప్పుడు. ఆ ప్రేమ ఉన్నప్పుడే వాళ్ళని హత్తుకుంటారనమాట. ఆ హత్తుకోవడంలో ఒక నమ్మకమైన సంబంధం, ఆ నమ్మకమైన ప్రేమ, ఆ అపురూపమైన సహవాసం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 3వది మనం చూసినట్లయితే కనుక ఏక శరీరం, అనగా ఒక వివాహం అయిన తర్వాత ఒక ఏక శరీరంగా ఉండాలి. ఒకటి శారీరకంగా, భావోద్వేగంగా, ఆత్మీయంగా ఐక్యత కలిగి ఉండాలని మనకి ఒక వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. ఆఖరి వచనం మనం చూసినట్లయితే కనుక అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉందరు అని మనం చూసినట్లయితే కనుక ఇది పాపం రాకముందు ఉన్న పవిత్రమైన స్థితి. అక్కడ భయం అనేది ఉండదు, సిగ్గు అనేది ఉండదు, అపరాధ భావం అనేది ఉండదు. దేవుడితో సంపూర్ణమైన సంబంధం ఒకటే మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే వారు ఇద్దరు దిగంబరులై ఉండిరి కానీ అయినను వారికి సిగ్గుపడలేదని మనకి కనిపిస్తూ ఉంది. అటు విధంగా ఇక్కడ మన ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం ముఖ్యమైన ఆత్మీయమైన విషయాలు మనం తెలుసుకోవాలి అంటే కనుక కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఈ యొక్క అధ్యాయం ధ్యానించినప్పుడు నాకు వచ్చిన పాయింట్స్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, మనిషి దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. మీ జీవితం ప్రమాదవశాత్తు కాదు కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. జీవితం దేవుని నుండి వచ్చింది, మన శ్వాస కూడా దేవుని యొక్క బహుమతి అనేది మనం గుర్తించాలి. పని దేవుని యొక్క ఆశీర్వాదం, పని శాపం కాదు కానీ దేవుణ్ణి మహిమ కోసం చేసే అవకాశంగా మనం గుర్తించాలి. దేవుని ఆజ్ఞలు మన మంచికే అనేవి మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు పరిమితులు పెట్టేది మనల్ని బాధ పెట్టడానికి కాదు కానీ మనల్ని కాపాడడానికి అనేది మనం గ్రహించాలి.
సంబంధాలు దేవుని ప్రణాళికలో భాగం. మొదటి సంబంధం దేవునికి అలాగే మనిషికి, తర్వాత సంబంధం మనం చూసినట్లయితే కనుక భర్తకు భార్యకు కలిగిన సంబంధం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే క్రీస్తుతో సంబంధం అంటే ఏంటంటే కనుక ఆదాము మొదటి మనిషిగా మనం చూడొచ్చు, కానీ పాపం ద్వారా మరణం వచ్చింది. యేసుక్రీస్తు రెండవ ఆదాముగా వచ్చి జీవాన్ని ఇచ్చినట్లు మనం వాక్యంలో మనం చదవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఆదాము నందు అందరూ చనిపోవుచున్నట్లే క్రీస్తునందు అందరూ బతికించబడుదురు. అనగా ఆదాము వల్ల పాపం సంభవించింది కనుక ఆ ఒక పాపం వల్ల మన ఆత్మీయంగా మనం చచ్చిన వారుగా మనం ఉన్నట్లు మనకు వాక్యం అనేది సెలవిస్తుంది. కనుక క్రీస్తునందు అనగా తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని మన కొరకు పంపించి, తన యొక్క కుమారుడు మన యొక్క పాపాల నిమిత్తం ఆయన మరణించిన తర్వాత మనకు అలాగే తండ్రికి మనకి ఒక సంబంధాన్ని అక్కడ ఏర్పరిచినట్లు మనం చూడొచ్చు. కనుక క్రీస్తునందు అందరూ బతికించబడుదురు అని చెప్పేసి మనకి ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలను బట్టి మనందరం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈరోజు మీ యొక్క ఆదికాండం 2వ అధ్యాయం ద్వారా మా యొక్క జీవితానికి నీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువే. మాకు ఈ యొక్క విషయాలను మీరు తెలియజేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు నాయన. నీవు మమ్మల్ని నీ స్వరూపంలో సృష్టించావని గుర్తుంచుకొని నీ చిత్త ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువే. మా సంబంధాలను, మా కుటుంబాలను మీరు ఎటు విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారో ఈ యొక్క అధ్యాయంలో మీరు చూపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువే. అలాగే యేసుక్రీస్తు ద్వారా నిజమైన జీవాన్ని పొందేలా మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలు ప్రభువే. అలాగే యేసునామంలో ఈ యొక్క చిన్న ప్రార్థన నేను ముగిస్తూ ఉన్నాను. కనుక మనం వచ్చే అధ్యాయాల్లో కూడా మన తండ్రి అయిన దేవుని ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం మనం ధ్యానించబోతున్నాం. కనుక ఈ యొక్క వాక్యం అనేది, ఈ యొక్క అధ్యాయం అనేది వివరించడం వల్ల మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో స్పష్టంగా నేర్చుకోవడానికి తండ్రిని దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆత్మీయంగా ఈ యొక్క వాక్యములో దేవునిలో ఎదగడానికి కృప చూపించడానికి మీరే దేవుని యొక్క పనిలో జతపారులుగా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.